ఎఫెక్ట్ విజయవాడలోని హోటల్స్ పై పడింది. రోజుకు 4-5 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరమైతే ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు 2 సిలిండర్లు మాత్రమే అందిస్తున్నాయి. మిగిలినవి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసుకుంటున్నామని సత్యసాయి హోటల్ యజమాని మల్లికార్జునరావు తెలిపారు. ఇలాగే కొనసాగితే కొన్ని ఐటమ్స్ తగ్గించేస్తామని చెప్పారు. విజయవాడ వ్యాప్తంగా 160 హోటల్స్ లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం సత్యసాయి హోటల్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. దేశంలో కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా ప్రస్తుతం భారతదేశంలో కృత్రిమ గ్యాస్ కొరత నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటూ ఉంది, అయినప్పటికీ కూడా కొరత అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం సత్యసాయి హోటల్లో ఉన్నాం. చాలా నిత్యం రద్దీగా వేలాది మంది ఇక్కడకు టిఫిన్స్ కోసం ఉదయం సాయంత్రం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ హోటల్స్ వద్ద చూసుకున్నట్లయితే కొరత అనేది ఖచ్చితంగా కనబడుతోంది. 50% ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే డీలర్స్ నుంచి ఎవరైతే హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఎక్కడైతే షిప్ వైజాగ్ లో షిప్ రావాల్సి ఉన్న షిప్ రోజుకి 3 వచ్చే చోట 1 వస్తున్నప్పుడు సహజంగా కొరత ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి కొరత అనేది ఒకవేళ ఇంకా యుద్ధం కనుక కొనసాగినట్టయితే తీవ్రమయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. హోటల్స్ యజమానులు అయితే ప్రస్తుతం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము, ఇంకా ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ హోటల్స్ దగ్గర పరిస్థితి అయితే ఇప్పటికే డిమాండ్ తగినటువంటి సప్లై అయితే లేదు. ఆ గ్యాస్ ఏజెన్సీలు కూడా సప్లై అనేది చేయలేకపోతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే నిత్యం రద్దీగా ఉండే హోటల్స్ లో దాదాపుగా ఎక్కడైతే 50% ఇబ్బంది అనేది వస్తుందో ఇబ్బందికి సంబంధించి కూడా కావాల్సినటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి సత్యసాయి హోటల్స్ ఓనర్ ఉన్నారు మల్లికార్జున్ గారు చెప్పండి, ప్రస్తుతం గ్యాస్ కొరత అనేది కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా, మీకు ఎంతవరకు ఉంది, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? నమస్తే అండి. ఇది ఒక 2 డేస్ వరకు బాగానే ఉందండి. 2 డేస్ వరకు మా సప్లై చేసే డీలర్లు మా దగ్గర ఉన్నంత వరకే స్టాక్ ఉన్నంత వరకే మేము సర్దుతాము అంటున్నారండి. ఇది కారణం ఏంటంటే నియమాల కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంచుకోకూడదండి. ప్రభుత్వం వారికి కంపెనీ నుంచి సప్లై చేయలేకపోతున్నారు. వాళ్ళ కంపెనీ వారు ఏంటంటే సర్ది వాళ్ళ కస్టమర్లు కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా తగ్గించి అడ్జస్ట్ చేసి ఇస్తున్నారండి. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మేము బయట ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో విలేజెస్లో డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కమర్షియల్ గ్యాస్ కన్జ్యూమ్ ఉండదండి. మేము వాళ్ళని అడిగి మేము తెచ్చుకుంటున్నామండి. ఇట్లా వ్యాపారం అది మా వ్యాపారం నడవాలి, కస్టమర్లు కూడా ఇబ్బంది పడతారని మేము వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటున్నామండి. ఇప్పుడు దాకా అలానే సాగుతుందండి. వాళ్ళు కూడా ఇవ్వలేకపోతే పరిశ్రమ కుంటుపడుతుందండి. కుంటుపడి మా వ్యాపారం మా లాభార్జన ఒకటే కాదండి, పనివాళ్ళు ఉన్నారు, పనివారు వాళ్ళకు కూడా మేము కల్పించాలి. తర్వాత విజయవాడ విజిటర్స్ రాజకీయంగా అన్ని రకాలుగా విజయవాడ విజిటర్స్ వస్తారండి. హాస్పిటల్స్ వీళ్ళని వాళ్ళు విజయవాడ వచ్చారంటే తినడానికి ఏది దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతారండి. పెద్దవారు వయసులో ఉన్నవారు ఏదో ఒకటి టయానికి తినాలి కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? డీలర్స్ అంటే మీకు గ్యాస్ సప్లై చేసే డీలర్స్ రోజు అసలు మీకు ఎన్ని అవసరం ఉంటాయి, ఇప్పుడు ఎన్ని సప్లై చేయగలరు? మాకు 50% ఇస్తున్నారండి. వారు ఉన్నంత వరకు ఇవ్వగలుగుతా అంటున్నారండి. కానీ సప్లై అన్నది ఎప్పుడు ఆగిపోతే ఎవరికి తెలియదండి. ఉన్న రిజర్వ్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతున్నారు, తర్వాత వారు ఏం చేయలేరు. వారు ఇవ్వకపోతే మేము ఏం చేయలేమండి. పరిశ్రమ కుంటుపడుతుంది. తర్వాత ఇది తినేవాళ్ళ ఆహారం తినేవాళ్ళకి ముందు అవసరం అండి. ఏది ఉన్నా ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఆహారం తినాలి. విజిటర్స్ విజయవాడ వచ్చారంటే ఏదో ఒకటి తినాలి. ఇది చాలా చాలా ఇబ్బందికరమైంది. మాకు బాధ్యతకరమైనది వ్యాపారం అండి. ఇది ఆల్టర్నేట్ అన్నది ఏదో ఒకటి కావాలండి. ఆల్టర్నేటివ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతామండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం హోటల్స్ లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయని చెప్తూ ఉన్నారు. హోటల్ అనేది ఒక హాస్పిటాలిటీ, కేవలం ఒక వ్యాపారం లాగా చూసేది కాదు. రోజు హోటల్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. హాస్పిటల్స్ కి వచ్చిన వాళ్ళు కావచ్చు. నిత్యం ఫుడ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా తీవ్రతరంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.